ఉంది సార్? ఫుడ్ ఎలా ఉంది? బాగుందండి. హాయ్ అండి, నమస్తే, అస్సలాము అలైకుం. నేనండి మీ ఎస్ఆర్ ఫుడ్ ఇంటికి షేక్ అబ్దుల్ అండి. ఈ రోజు అయితే మనం మంగళగిరి మనకు వస్తే టోల్ గేట్ దాటాక మనకి ఖలీల్ భాయ్ డీలక్స్ మెస్ కి అయితే వచ్చామండి. అసలు ఫుడ్ ఎలా ఉంటుంది, మనం ఒకసారి లోపల వీళ్ళ అంబియన్స్ ఎలా ఉంటుంది, వీళ్ళ పార్కింగ్ ఎలా ఇచ్చారు, అసలు లోపల ఒకసారి చూద్దామండి. ముందైతే మనం ఇలా పార్కింగ్ అయితే హ్యూజ్ పార్కింగ్ అండి, మనకి చాలా హ్యూజ్ పార్కింగ్ అయితే ఇచ్చారు. మనకి కార్స్ అన్నట్టు సపరేట్ పార్కింగ్ ఇచ్చారు, మనకి అటువైపు వెళ్తే బైక్ పార్కింగ్ ఇచ్చారు. ఒకసారి అది కూడా చూద్దాం. మనకి ఖలీల్ భాయ్ ధాబాలో వచ్చేటప్పటికి హ్యూజ్ బైక్ పార్కింగ్ కానీ హ్యూజ్ కార్ పార్కింగ్ కానీ ఏర్పాటు చేశారండి. ఇక్కడ మన బైక్స్ వచ్చి దాదాపు ఒక 50 to 60 బైక్స్ ఒకేసారి వచ్చిన పార్క్ చేసుకోవచ్చు. ఇటు మనకి కార్ పార్కింగ్ కూడా దాదాపు మనకి 30 to 40 కార్స్ వచ్చినా కానీ మనం ఒక్కసారిగా పార్క్ చేసుకోవచ్చు. కొన్ని రెస్టారెంట్లు వచ్చేటప్పటికి మన పార్కింగ్ ప్రాబ్లం చాలా ఉంటుంది, కానీ మనకి ఖలీల్ భాయ్ డీలక్స్ మెస్ దగ్గర అయితే పార్కింగ్ ప్రాబ్లం లేదు. హ్యూజ్ బైక్ పార్కింగ్, హ్యూజ్ కార్ పార్కింగ్ అయితే ఏర్పాటు చేశారు. మనకి ఎంట్రన్స్ వచ్చేప్పటికి మనకి చక్కగా జ్యోతి వెలిగించారు. మనకి ఏంటంటే లోపలికి రాగానే మనసుకి ప్రశాంతత కలిగించేలాగా జ్యోతిని వెలిగించారు. లోపలికి వెళ్దాం అండి. లోపల మనకి అంబియన్స్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది, లోపలికి వెళ్దాం. కేపీ డీలక్స్ వచ్చేటప్పటికి మీల్స్ తాలూకా మనకి ఇదండి, మనకి ఏమి ఉంటాయి ఏంటి అనేది. మన ఈ ఖలీల్ భాయ్ డీలక్స్ మెస్లో వచ్చినప్పుడు అంబియన్స్ వచ్చి కూల్ అండ్ కామండి. వీళ్ళ సిట్టింగ్ విషయం చెప్తే మాత్రం చాలా హ్యూజ్ సిట్టింగ్ అని. ఎట్ ఎ టైం మనకి ఒక 50 to 60 మెంబర్స్ వచ్చిన ఈజీగా కూర్చొని ఇక్కడ మీల్స్ ఎంజాయ్ చేయొచ్చు. వీళ్ళ అంబియన్స్ కానీ వీళ్ళ సిట్టింగ్ కానీ హ్యూజ్ అండి, కూల్ అండ్ కామ్ అంబియన్స్, హ్యూజ్ సిట్టింగ్. వీళ్ళ అంబియన్స్కి వీళ్ళ సిట్టింగ్ అయితే నా రేటింగ్ అయితే అవుట్ ఆఫ్ 5కి 4.5 అయితే ఇస్తానండి ఖచ్చితంగా. ఓకే అండి, ప్రస్తుతం మనమైతే ఖలీల్ భాయ్ కేపీ డీలక్స్ మెస్ అంటే మనకి రెస్టారెంట్లో అయితే ఉన్నాము. ఇక్కడ మనం వీడియో మేకింగ్ కోసం వచ్చాము. ఇక్కడ మనకి కస్టమర్ రివ్యూస్ ఎలా ఉంటుంది, అంటే ఫుడ్ ఎలా ఉంది, ప్రైస్ ఎలా ఉంది అనేది కూడా మనం కనుక్కుందాం. ఇక్కడ పక్కనే సార్ ఉన్నారు మనకి. సరే ఆయన పలికిద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. పేరు సార్ మీరు? జయప్రకాష్ నారాయణ. జయప్రకాష్ నారాయణ గారు. సార్ ఫుడ్ తిన్నారా సార్? తిన్నాను, ఫస్ట్ టైం తిన్నారు. అంటే మీకు ఎలా అనిపించింది సార్? ఫుడ్ క్వాలిటీ కానీ ప్రైస్ కానీ? బాగుంది. అంటే ఐటమ్స్ కూడా హెవీగా ఉన్నాయి, చాలా ఉన్నాయి, కానీ కొద్దిగా అన్ని టేస్ట్ చేశాను. మొత్తం అన్ని రకాలు టేస్ట్ చేశాను. అంటే ప్రైస్ ఇప్పుడు ఐటమ్స్ తగ్గ ప్రైస్ ఎలా? పర్లేదు. అంబియన్స్ ఎలా ఉంది సార్? వీళ్ళది సిట్టింగ్ బాగుంది, వాష్రూమ్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఓకే, మెయిన్ అది బాగుంటుంది. తర్వాత ఇవన్నీ బాగున్నాయి. దీంట్లో యాడింగ్ కూడా చేయమన్నా. సూప్ కూడా ఉంటే బాగుంటుంది. ఏదో ఒక ఐటమ్ తగ్గించైనా సూప్ వేడిగా, అంటే మనకి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం రెయిన్ సీజన్ కాబట్టి హాట్ వాటర్ చేస్తే బాగుంటుంది. సూప్ లాంటిది, స్వీట్ బదులు సూప్. ఓకే ఓకే సార్. అయితే ఇప్పుడు మీరు తీసుకున్న ఫుడ్ కానీ వీళ్ళ సిట్టింగ్ అంబియన్స్ సర్వీస్ మీరు రేటింగ్ అవుట్ ఆఫ్ 5 ఎంత రేటింగ్ ఇవ్వగలుగుతారు? 5 ఇవ్వగలరు. 5 రేటింగ్ ఇస్తారు. 5 రేటింగ్ ఇస్తారు. సర్వీస్ ఎలా ఉంది సార్? సర్వీస్ బాగుంది. ఇంట్లో కంటే కొద్దిగా వడ్డిస్తూ తినండి, బాగుంటుంది, రుచిగా. పలానా దాంట్లో ఇది వేసుకుంటే బాగుంటుంది అని. ముద్దపప్పు, కాకరకాయ అంటే ఇష్టం. ముద్దపప్పు కాంబినేషన్ లో ఉంటే బాగుంటుంది అని అన్నారు. పచ్చి పులుసులో కూడా ముద్దపప్పు వేసుకుని తీసుకోవటం అదొకటి. అన్నిటికంటే ఇది రసం ప్రత్యేకంగా 1 గ్లాస్ తాగుతాను నేను, స్మాల్ గ్లాసు. ఎందుకంటే కొంత ఏజ్ వాళ్ళు రసం మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే ఫుడ్ కూడా బాగా తీసుకోవటానికి బాగుంటుంది, తర్వాత అరగటానికి. కానీ ఆ రసం మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. నాకు బాగా గుర్తొచ్చింది అనమాట. శంకర విలాస్ సెంటర్ లో ఆనంద్ భవన్ అనేది ఉండేది, గుంటూరు. అక్కడ ఇదే రసం బాగుంటుంది అనమాట. దానికంటే టాప్ గా ఉంది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనం ఇంకో కస్టమర్ ఉన్నారండి, ఆయన కూడా ఒకసారి రివ్యూ తీసుకుందాం. సార్ అడుగుదాం. సార్ నమస్తే అండి. పేరు సార్? నా పేరు మొహిద్దీన్ బేగ్. అస్సలాం వాలేకుం. ఎలా ఉందండి ఫుడ్? ఎలా ఉందండి? చాలా బాగుంది. నేను ఓపెనింగ్ దగ్గర నుంచి వస్తున్నాను. ఓకే, చాలా సార్లు టెస్ట్ చేశాను. అంటే మీరు ఇప్పుడు నాన్ వెజ్ తీసుకున్నారా సార్? వెజ్ తీసుకున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు పెట్టిన ప్రైస్ కి వీళ్ళు ఇచ్చే ఫుడ్ కి ఓకేనండి? అంటే మనకి
చక్కని ప్రైస్, ఉమ్, 250 పెద్ద ప్రైస్ కాదు. ఆ, చాలా ఐటమ్స్ కూడా బాగున్నాయి, ఆ, రుచిగా ఉన్నాయి, శుభ్రంగా ఉన్నాయి, ఓకే. డైజెషన్ బాగున్నాయి. అవును, అంటే కలర్స్, ఫుడ్ కలర్స్ అలాంటివి ఏమైనా యూస్ చేయడం కానీ అలాంటిది అలా ఏంటి? నేను ఒకసారి కిచెన్ లో తీసుకెళ్లి చూసాను. నేను ఎట్లాంటి ఆహా. హోటల్స్ చాలా నా జర్నీలో తిరుగుతుంటాను, అవునవును. నేను సజెషన్ చేస్తాను. ఫస్ట్ లో వేరే ఐటమ్స్ ఇంటిలోగా ఇస్కురాక్ అనేది కానీ ఆహా. ఐటాక్ అని ఉమ్, నేను మెరుగన్ కూడా సజెస్ట్ చేసేవాడిని. పక్కన మనకి. పక్కన మెరుగన్ ఏ హోటల్కి వెళ్ళినా మంచి భోజనం పెట్టండి. ఉమ్, కాస్ట్ వాళ్ళు ఎవరు కాస్ట్ పెద్ద అవును. ఇంపార్టెన్స్ ఇవ్వట్లే. ఇది తిని 10 మందికి చెప్పడం వల్ల వచ్చే కస్టమర్ కానీ ఆ, నేనేదో పబ్లిసిటీ చేసుకొని అవును. అది చేసేదానికి ఉమ్, అని చెప్పేసి అన్నారు. ఫస్ట్ ఆయన లాస్ వచ్చిన అవును. ఇంతమంది ఎంప్లాయ్మెంట్ చేస్తూ చక్కని ఫుడ్ ఇస్తున్నాడు. ఆయన ఆరోగ్యాలతో బాగుండాలా ఆయన ఆశీర్వదిస్తున్నా. ఓకే. మంచి ఫుడ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు మీ రేటింగ్ ఎంత ఇస్తారు సార్ అవుట్ ఆఫ్ 5 ఫుడ్ కి, మీరు తిన్న ఫుడ్ 5 100%. 100%? బయట మనకి రికమెండ్ చేస్తారా మీరు? బాగా చాలా మంది తీసుకొని రికమెండ్ చేస్తాను. అంటే మన బయట నుంచి వేరే ఊళ్ళ నుంచి వస్తా పోతా ఉంటారు కదా, హైవే కాబట్టి మనకి. నేను ప్రతిసారి వచ్చినప్పుడు ఒక ఫ్రెండ్ తీసుకొచ్చి ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఓకే. నేను ఒక్కడే కాదు. అయితే రికమెండ్. నేను 5 కు 10 ఇస్తా. 5 కి 10 ఇస్తారు. ఓకే, ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ, శుక్రియా, శుక్రియా, థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడ మనం కొంతమంది ఉన్నారండి, ఫ్యామిలీతో వచ్చారు, అడుగుదాం. నమస్తే మేడం. హాయ్ అండి, పేరు మేడం? నా పేరు రకీబా. రహీం. రకీబా రహీబా. ఎలా ఉంది ఫుడ్, ఎలా ఉంది? అంటే మేము ఇక్కడ ఏం డైలీ కస్టమర్స్ ఏం కాదు, ఫస్ట్ టైమే వచ్చాము. ఓకే, ప్రస్తుతానికి మేము వెజ్ తింటున్నాం కాబట్టి వెజ్ పరంగా అయితే బాగుంది. బాగుంది. వీళ్ళ అంబియన్స్ కానీ వీళ్ళ సర్వీస్ ఎలా ఉంది? బాగానే రిసీవ్ చేసుకున్నారు, వెంటనే ఆర్డర్ కూడా తీసుకున్నారు, తెచ్చిచ్చారు. ఒకవేళ మీరు వీళ్ళ సర్వీస్ కి, వీళ్ళ అంబియన్స్ కి, ఫుడ్ కి అవుట్ ఆఫ్ 5 రేటింగ్ కావాలంటే సార్? అవుట్ ఆఫ్ దేంట్లో 10 లోనా 5 లోనా 4. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్రస్తుతానికి మనం ఇప్పుడైతే మనం ఇప్పుడు చూసిందేనండి డీలక్స్ డైన్ చూసాం. పక్కనే మనకి ఇంకొకటి సుప్రీం డైన్ ఉంది. వాళ్ళది ఎలా ఉంటుందో అది ఎలా ఉంటుంది అంబియన్స్ అది కూడా చూద్దాం. మనకి ఈ సూపర్ టైన్లో వచ్చేటప్పుడు కంటే సిట్టింగ్ వచ్చి సోఫా సిట్టింగ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా మనకు ఒక 20 to 25 మెంబర్స్ వచ్చినా కానీ ఈజీ కూర్చొని డైన్ చేయొచ్చు. ఇక్కడ అంబియన్స్ కూడా చాలా కూల్ అండ్ కామ్ అంబియన్స్ అండి. కాకపోతే మనకి డీలక్స్ కానీ ఇక్కడ సూపర్ టైన్కి వచ్చేటప్పటికి ఫుడ్లో ఒక 50 రూపీస్ వేరియేషన్ ఉంటుంది. అక్కడ 249 అయితే ఇక్కడ 299 ఉంటుంది. కొన్ని ఎక్స్ట్రా ఐటమ్స్, కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ యాడ్ అవుతాయి. లైక్ మనకు వచ్చేటప్పుడు ఉలచారు, ఇంకొన్ని ఫుడ్ ఐటమ్స్ యాడ్ అవుతాయి. ఇక్కడ ప్రస్తుతానికి అయితే మనం ఖలీల్ భాయ్ హోటల్ కేబీ డీలక్స్ లో అయితే డైనింగ్ కూర్చున్నామండి. ఇక్కడ మనతో పాటు సార్ ఉన్నారు. సార్ నమస్తే అండి. నరేష్ గారు మనకి మేనేజర్ గారు. అసలు మనకి కాన్సెప్ట్ ఏంటి సార్? మనకి ఏంటండి వెల్కమ్ డ్రింక్ కాన్సెప్ట్ ఏంటి సార్? వెల్కమ్ డ్రింక్ ఎందుకు ఇలాగ గ్రేప్ జ్యూస్, వాటర్ మెలన్, ఫ్రెష్ లైమ్ ఇవన్నీ ఎందుకు ప్లాన్ చేసామంటే, బయట నుంచి మన విజయవాడ అనేది ఎండ ఎక్కువగా ఉంటుంది. వస్తాన్ని ఎండకి వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవ్వకుండా వస్తాన్ని రిఫ్రెష్ అవుతారు. ఓకే. అండ్ విల్ స్టార్ట్ విత్ ద వెల్కమ్ డ్రింక్ టు రిఫ్రెష్ ద బాడీ. ఇందులో కూడా మేము హెల్త్ కాన్షియస్ లైక్ బ్లాక్ గ్రేప్, ఇది హెల్త్ చాలా మంచిది. వాటర్ మెలన్ క్లైమేట్ ని బట్టి మారుస్తామండి. కొత్త కాబట్టి ఇప్పుడు మేము ఇవన్నీ ట్రై చేస్తున్నాము. క్లైమేట్ ని బట్టి మారుస్తా ఉంటాము. సార్ ఏంటి సార్ మనకి వాటర్ జగ్ లో డిఫరెంట్ గా ఉంది, ఏంటండి ఇవంతా మనకి ఏంటి సార్? దీన్ని ఇన్ఫ్యూజన్ వాటర్ అంటారండి. ఇన్ఫ్యూజన్ వాటర్ అంటే పుదీనా, తులసి, ఆరెంజ్, సిట్రిక్ యాసిడ్ ఉంటదండి అందులో. జనరల్ గా అయితే నిమ్మకాయ వేసుకోవచ్చు ఇళ్లలో. మనము కమర్షియల్ కాబట్టి మేము ఆరెంజ్ వేస్తాము. ఇందులో ఒక సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఈ కాంబినేషన్ ని ఇన్ఫ్యూజన్ వాటర్ అంటారు. మన డైలీ లైఫ్ లో మనం తీసుకునే ప్లాస్టిక్ లో టీలు తాగుతా, కూల్ డ్రింక్స్ తాగుతా, ప్లాస్టిక్ పేపర్ మీద రోడ్ సైడ్ ఇడ్లీలు తింటా, దాంతో పోయే మైక్రో ప్లాస్టిక్స్ ఇప్పుడు మనిషికి చాలా పెద్ద ఛాలెంజ్ అయింది. ఈ మైక్రో ప్లాస్టిక్స్ ని ఇది ఒక్కటే మన బాడీలో క్లియర్ చేస్తా ఉంటదండి. మేము హోటల్లో ఇంట్రడ్యూస్ చేసాము. మీరు ఏదో ఒక రోజు తాగడం వల్ల మీకు ఏదో లోపల బాడీలో క్లియర్ అవ్వదండి. ఇది మీరు ఇళ్లలో కూడా దీన్ని దినచర్యగా తీసుకుంటే మీ పిల్లలకి, మీకు ఆరోగ్యం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ ప్లాస్టిక్ ఫుడ్ వల్లనే మీకు ఈ క్యాన్సర్స్ ఎస్పెషల్లీ లేడీస్ ని ఎక్కువ అటాక్ చేస్తూ ఉంటది. జెంట్స్ తక్కువ, 85% లేడీస్ ని, జెంట్స్ 50% అటాక్ చేస్తారు. సో ఈ ఇన్ఫ్యూజన్ వాటర్ వల్ల మీ బాడీలో డీటాక్స్ క్లియర్ అవుతా ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఆ మైక్రో ప్లాస్టిక్స్ అంతా క్లియర్ అవుతూ ఉంటుంది. ఇది మేము ప్లాస్టిక్ ఫ్రీ హోటల్ చేయడానికి చిరు ప్రయత్నంగా ఇది చేశాము. సంతోషమైన విషయం ఏంటంటే మా పబ్లిక్ యాక్సెప్ట్ చేశారు, దీన్ని అర్థం చేసుకున్నారు, తాగుతున్నారు. చాలా మంది బాటిల్స్ అడగట్లేదు. సో వీఆర్ వెరీ హ్యాపీ. వీ వాంట్ టు మేక్ ఇట్ ప్లాస్టిక్ ఫ్రీ హోటల్. త్వరలో మేము అది
ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నిస్తామండి. అదే అండి, మనకి ఏంటంటే ఇక్కడ మన కేబీ డీలక్స్ కి వచ్చే కస్టమర్స్ హెల్త్ కూడా ముఖ్యం అని చెప్పేసి వీళ్ళు ఏంటంటే ప్రతిదీ కూడా ప్లాస్టిక్ ఫ్రీ చేద్దామనే ప్లాన్ అయితే ముందు స్టార్ట్ చేశారు. మంచి అనేది ఒకటితోనే స్టార్ట్ అవుతుంది. ఇది ఏంటంటే ఈ మంచి ఏంటంటే మనం వీళ్ళే కాదు మనం పబ్లిక్ కూడా ఏంటంటే మొత్తం ఇలా చేసుకుంటే అంటే మన చాలా వరకు మనకి వచ్చే ఈ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉంటాయో వాటి వల్ల దూరంగా మనం వెళ్ళిపోవచ్చు. ఇది వీళ్ళ కాన్సెప్ట్ అయితే చాలా బాగా నచ్చింది. వీళ్ళ కాన్సెప్ట్ కి దీనికి అయితే నేనైతే చాలా మంత్రముగ్ధుని అయిపోయాను. చాలా బాగుంది, ఎక్సలెంట్ కాన్సెప్ట్ అన్నమాట. మనకేంటంటే స్టార్టింగ్ కాన్సెప్ట్ మనకేంటంటే ఈ ప్లాస్టిక్ ఫైబర్ లా కాకుండా చక్కగా మనకి ఈ ఆకులో తినటం కూడా మనకి హెల్త్ పరంగా చాలా దీనివల్ల ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఆ కాన్సెప్ట్ తోనే మనకి వీళ్ళు ఆకులో ప్రతిదీ కూడా మనకి సర్వ్ చేస్తున్నారు. చూద్దామండి ఏముంటాయి అసలు దీంట్లో స్టార్టింగ్ ఏంటనేది. ఇది పూర్ణము అలసంద గారండి. ఈ పూర్ణం స్పెషాలిటీ ఏంటంటే ఆర్గానిక్ బెల్లం వాడతాము. ఇక్కడ ఈ హోటల్ కి వెరీ నియర్ బై గా శృంగారపురంలో ఒక రైతు చేస్తాడండి. మేము బెల్లం తెచ్చి దాంతో మటుకి చేస్తామండి పూర్ణము. ఇది ప్రతి ఒక్కరు విపరీతంగా లైక్ చేస్తున్నారు. ఈ పూర్ణం స్పెషల్ ఏంటంటే ఇందులో నెయ్యి వేసుకుని తింటే ఇది అమృతంలో ఉంటది. ఇది ట్రెడిషనల్ పూర్వకాలం స్వీట్. సార్ చెప్తుంటే నా నోట్లో నీళ్ళు వచ్చేసినాయండి నెయ్యి అనగానే. నేను కూడా ట్రై చేస్తాను, కొన్నం ఎలా ఉంది ఏంటనేది కూడా. మనకి సార్ చెప్పారు కదండి, నేను కూడా దీనికి నెయ్యి వేయించుకున్నాను. చూద్దాం. ఇప్పుడే మనకి వేడిగా తెచ్చినట్టు ఉన్నారు. ఆ నెయ్యి వేసుకుని తింటే వేరే లెవెల్. అది క్రంచిగా ఇప్పుడు సార్ చెప్పినట్టు మనకి ఆ బెల్లం మన బయట కొన్నాళ్ళు తిన్నదానికి దీంట్లో వీళ్ళు వేసేసిన బెల్లం కూడా డిఫరెంట్ గా అనిపించింది నాకు. అంటే టేస్ట్ కూడా డిఫరెంట్ గా ఉంది, పర్ఫెక్ట్ గా ఉంది, క్రంచిగా చాలా బాగుంది. ఇది కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి అండి. ఇది అందరూ విపరీతంగా లైక్ చేస్తున్నారు. ఇది గోంగూర పచ్చడి, రోట్లో రుబ్బుతారండి. మాన్యువల్ గా చేసే పచ్చడి. ఇది మా స్పెషల్. బెండకాయ ఫ్రై అండి. ఇది బంగాళదుంప ఫ్రై అండి. పులిహోర అండి. మేము మాక్సిమం ట్రెడిషనల్ గా వెళ్ళడానికే ప్రయత్నిస్తామండి. పచ్చళ్ళు గాని బూరి గాని. అలాగే మనకేంటంటే పులిహోరలో కాజు వీళ్ళు వచ్చినప్పుడు మనకి కాజు కూడా వేసారు పులిహోరలో. మనకి చూద్దాం టేస్ట్. పులిహోర తింటే మా అమ్మగారు చేసిన పులిహోర గుర్తొచ్చిందండి. చాలా బాగుంది. వీళ్ళు ప్రతిదీ కూడా ఆర్గానిక్ గా మనకి ఏంటంటే చేతితో కలుపుకుండా చేతికి మనకి ఎంతవరకు మనం కస్టమర్ హెల్త్ ఇవ్వగలుగుతాం అంతవరకు వీళ్ళు ఆర్గానిక్ గానే ప్రతిదీ కూడా మనకి కృషి చేస్తున్నది. పులిహోర మాకు చాలా బాగుంది. ఈ క్యాబేజీ మునక్కాయ అండి. ఇది ఒక పులుసు లాగా ఇస్తాము. ఒక బాయిల్డ్ కర్రీ ఇస్తామండి. దొండకాయ, రోజ్ గోడ్ మారిస్తాము, టమాటా పప్పు. మా దగ్గర అద్భుతం ఏంటంటే ఈ ముద్దపప్పు ఎవరు ఇవ్వరు. ఈ ముద్దపప్పులో ఉలవచారు కానీ, పచ్చిపులుసు కానీ, పికిల్స్ కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. సార్ ఏంటంటే మనకి రైస్ ఏంటి, స్టీమా లేకపోతే? ఇవి మేము ఓల్డ్ రైసే వాడతామండి. స్టీమ్ అస్సలు వాడము. కంపల్సరీగా పాత బియ్యమే వాడతాం. స్టీమ్ అనేది వాడము. ఎందుకంటే మా కాన్సెప్ట్ సింపుల్. అరగంటకే ఇంట్లో లాగా అన్నం అరిగిపోవాలి. మీరు టీ అడగాలి లేదా ఒక స్వీట్ తినాలి. అయితే మనం ఈ కర్రీ చేసేద్దాం. ఇది మనకి ఎలా ఉంటుంది ఏంటో చూద్దాం. మనకి మసాలా ఫ్లేవర్ అంటే యాక్చువల్ గా మసాలా చాలా ఇష్టం. అంటే స్టార్టింగ్ మసాలా ఫ్లేవర్ తోనే టేస్ట్ చేస్తున్నా. చాలా బాగుంది, నీట్ గా. మనకి హెవీ స్పైసెస్ దేంట్లో లేవు. పప్పు ట్రై చేద్దామండి ఎలా ఉంది ఏంటనేది. ఇది బెండకాయ పప్పు, బెండకాయ మాత్రం ఎంత తీసేసిందండి, చాలా బాగుంది. వీళ్ళ దగ్గర గోంగూర స్పెషల్ అంటండి. రోట్లో మనకి చేస్తారంట. చూద్దాం ఒకసారి. యాక్చువల్గా రోటి చాలా టేస్ట్గా ఉంటాయి.
సూపర్ ఉందండి. అంటే దీనిలో ఏంటంటే వీళ్ళు ఆనియన్స్ మనకి పెద్ద సైజు ఆనియన్స్ వేశారు. ఆ ఆనియన్ అది మన నోట్లో మనకి తగులుతా ఉంటే అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. మనం ఇక్కడ తిన్నట్టు ఇంటి భోజనం తిన్నట్టే ఉంది. సరే ఇది కాకరకాయ అండి. మేము ఆర్గానిక్ తోటకూర కాకరకాయ హెల్త్ కాన్షియస్ లో కాకరకాయ కంపల్సరీ వాడతామండి. ఎవ్రీడే కాకరకాయ సర్వ్ చేస్తాం. ఇది మామూలుగా శనగపొడి అండి. దీని స్పెషల్ ఏంటంటే ఇందులో మేము వాడే మిర్చి బర్డ్ ఐ చిల్లీ అంటే పక్షి కన్ను షేప్ లో వచ్చే మిరపకాయ. ఆ మిరపకాయ మీకు విపరీతమైన టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా మనకి కారపొడి ఏంటంటే బర్డ్ ఐ సైజ్ లో ఉన్న మనకి మిరపకాయతో చేస్తారంట. సో చూద్దాం. బాగుందండి, అంటే డిఫరెంట్. అంటే ఇప్పుడు వరకు నేను టైప్ ఆఫ్ పొడి ఎప్పుడు టేస్ట్ చేయలేదు. డిఫరెంట్ గా బాగుంది. ఆ కాకరకాయ మనకు వచ్చినప్పుడు వాళ్ళు దాంట్లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ మనం నోట్లో పెట్టగానే మొత్తం దాంట్లో ఏ యూజ్ చేయాలి మొత్తం చేసింది, చాలా బాగుంది. మా దగ్గర రసము, సాంబారు, పచ్చి పులుసు, మజ్జిగ పులుసు, ఉలవచారు అండి. ఉలవచారు, ముద్దపప్పు, పచ్చి పులుసు, ముద్దపప్పు కస్టమర్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మనం ఖలీల్భాయ్ హోటల్లో నాన్ వెజ్ ట్రై చేద్దామండి. నేనైతే 4 రకాల నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకొచ్చాను. ప్రాన్స్, మటన్, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై. ఫస్ట్ అయితే మనం చికెన్ కర్రీగా ట్రై చేద్దామండి. ఐ లవ్ చికెన్ అనమాట. చికెన్ ఫ్రై కూడా ఏంటంటే స్పైసీస్ గా ఉంది. నాన్ వెజ్ ఐటమ్ అనేది స్పైస్ ఉంటేనే మనకి ఆ టేస్ట్ అనమాట. బాగుంది. జస్ట్ మనం ఇంట్లో చేసుకుంటే అలా ఉంటుంది, ఆ టైపే ఉంది. మనకి చికెన్ పీస్ కూడా జస్ట్ చేతితో మన నలపగానే అడిగిపోతుంది చక్కగా నీట్ గా. ఫ్రాన్స్ ఫ్రాన్స్ కూడా మనకి మరి చిన్న సైజే కాదండి, మీడియం సైజ్ ఉంది. ఫ్రాన్స్ కూడా బాగుంది. వీళ్ళ ఖలీల్భాయ్ స్పెషల్ బగారా రైస్ అంటే అది కూడా ట్రై చేద్దాం. మటన్ విత్ బగారా చాలా బాగుంటుంది సార్ అన్నారు. ఒకసారి ట్రై చేద్దాం మనం ఎలా ఉంటుంది ఏంటి అనేది. చాలా బాగుందండి. మనకి ఏంటంటే ఆ మటన్ స్పైస్, ఆ బగారా రైస్ యొక్క ఫ్లేవర్, ఆ గీతో కుక్ చేసిన బగారా రైస్ ఆ ఫ్లేవర్ కానీ మనకి ఆ మటన్తో చాలా బాగుంది. ఇక్కడ మాత్రం మీరు మస్ట్ ట్రై అయితే బగారా రైస్ విత్ ఆ మటన్ కర్రీ ట్రై చేయండి, చాలా బాగుంది. వెరీ టేస్టీ అండి. హెవీ స్పైసెస్ అయితే ఆ బగారా అయితే ఏం లేవు, ప్యూర్ గీతో కుక్ చేశారు. మా స్పెషల్ అండి. స్పెషల్ ఏంటంటే ఈ కుండ మీరు ఏదైతే చూస్తున్నారో ఆ కుండ మదనపల్లి నుంచి తెప్పిస్తామండి. ఆ మట్టిలో టెర్రకోట అని మన చిన్నప్పుడు బొమ్మలు అవన్నీ చేసేవాళ్ళు. ఆ మట్టిలో ఒక ఫ్లేవర్ వస్తుంది. సో పెరుగు మీకు అద్భుతమైన టేస్ట్ వస్తుంది. నాకైతే ఎక్కడ దొరుకుతుంది, చాలా మనకి చెత్త పెరుగు అనేది ఎక్కడ మన ఖలీల్భాయ్ డీలక్స్ ప్రైస్ అయితే ప్రైస్ లిస్ట్ అయితే ఇలా ఉందండి. వీళ్ళకి ఈవినింగ్ కూడా స్నాక్స్ కూడా ఉన్నాయి. ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ మీల్స్ ప్రైస్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంది. ఇదండి ప్రస్తుతం నా వీడియోస్ అప్పటికి ఖలీల్భాయ్ డీలక్స్ మెస్లో అయితే ఇది అడ్రస్ వచ్చేటప్పుడు మనకి కాజా టోల్ గేట్ దాటి కొద్ది ముందుగానే మనకి లెఫ్ట్ సైడ్ లో పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది, ఖలీల్భాయ్ డీలక్స్ మెస్ అని చెప్పి. వీళ్ళ దగ్గర ఫుడ్ అయితే చాలా బాగుంది. వీళ్ళ దగ్గర వెజ్ మీల్స్ కానీ ఆ నాన్ వెజ్ మీల్స్ కానీ ఆ బగారా విత్ మటన్ కానీ చాలా బాగుంది. మస్ట్ ట్రై అండి. ఆల్రెడీ కనుక మీకు వచ్చి ట్రై చేస్తే ఎలా ఉందని కామెంట్ చేయండి. వీళ్ళ యాంబియన్స్కి, వీళ్ళ సిట్టింగ్, వీళ్ళ ఫుడ్కి అయితే నా రేటింగ్ అయితే అవుట్ ఆఫ్ 5కి 4.5 అయితే ఇస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఫాలో చేయండి. నా ఇన్స్టా పేజ్ అయితే ఫాలో చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.